హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇంత ముందు వీడియోలో మనము ఈ యొక్క కాలము దూరముకు సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ మరియు యావరేజ్ స్పీడు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనము చూసుకొని ఉన్నాము. యావరేజ్ స్పీడు కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్ చూసుకొని ఉన్నాము. ఈ వీడియోలో మనము ట్రైన్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మరి ట్రైన్స్ కి సంబంధించి ముఖ్యంగా నాలుగు రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే ఈ యొక్క ట్రైన్, ఇక్కడ ఒక వ్యక్తి కానీ అంటే మ్యాన్ కానీ, ఏ మ్యాన్ లేదా పోల్ లేదా ట్రీ ఇలాంటివి ఉంటాయి. అంటే ఒక ట్రైన్ యొక్క వేగము ఇచ్చి ఒక మనిషిని ఇన్ని సెకండ్లో దాటినప్పుడు, లేదా ఒక పోల్ను కానీ ఒక ట్రీని కానీ ఇన్ని సెకండ్లో దాటితే దాని వేగం ఎంత, లేకపోతే దాని పొడవిస్తే వేగం ఎంత, వేగం ఇస్తేనేమో పొడవెంత, లేదా టైం కానీ మనకి ముఖ్యంగా ఇందులో నుంచి DTS ఈ మూడే కదా. ఈ మూడిట్లో ఏ రెండైనా ఇచ్చి ఒకదాన్ని అడగొచ్చు. ఇక్కడికి వచ్చేసి ఈ మ్యాన్, పోలు, ట్రీ వీటి యొక్క లెంత్ నాట్ కన్సిడర్ అంటే లెక్కలోకి తీసుకోము. కాబట్టి D is equal to లెంత్ ఆఫ్ ద ట్రైన్. రైలు యొక్క పొడవే ఇక్కడ డీగా మనము తీసుకుంటాము. ఇక్కడ రైలు యొక్క పొడవును మాత్రమే తీసుకుంటాం. ఓకే, రెండో కేసులో ఏందా అంటే ట్రైను మరియు బ్రిడ్జ్ కానీ లేకపోతే ప్లాట్ఫామ్. బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ అంటే ఒక రైలు ఒక బ్రిడ్జిని దాటడము లేదా ఒక ప్లాట్ఫామ్ ను దాటడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనమ్మా? అంటే ఈ బ్రిడ్జ్ పొడవు కానీ ట్రైన్ పొడవు కానీ అడగడము, రెండిచ్చి ట్రైన్ యొక్క వేగం అడగడము ఇలాగనే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 అవుతుందమ్మా. ఇక్కడ కూడా L1 ప్లస్ L2 కానీ L2 అనేది మనకి నాట్ కన్సిడర్. ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. మరి L1 ప్లస్ L2 ఏందయ్యా అంటే ఒకటి వచ్చేసి ట్రైను, ఇంకొకటి వచ్చేసి ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ కానీ. ఓకేనమ్మా? ప్లాట్ఫామ్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ అవుతుంది. మరి ట్రైను దీన్ని దాటాలి అంటే ఈ లోపులో ఎక్కడ దాకా ట్రైన్ వెళ్ళినా కానీ దాటినట్టు కాదు కదా. దీని అంచు వరకు ట్రైన్ వెళ్తేనే దాటినట్టు. అప్పుడు మరి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందయ్యా అంటే ఈ యొక్క ట్రైన్ పొడవు మరియు బ్రిడ్జి లేదా ప్లాట్ఫామ్ పొడవు రెండు కలిపి ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తుంది, అంటే జర్నీ చేస్తుంది. ఓకే కదా? ఇది L1 అనుకుంటే మనము లెంత్, దీనిది L2 అనుకుంటే ఏది ఎటైనా అనుకోవచ్చు. L1 ప్లస్ L2 అనేది D. ఓకేనా? నెక్స్ట్ మూడోది వచ్చేసి ట్రైన్. రెండు ట్రైన్లే, అందులోనూ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అంటే కదులుతున్న రైళ్లు. ఒకవేళ కదలని రైలు అయితే మళ్ళీ ఇందులోకే వచ్చిద్దమ్మా. కదలని రైలు కూడా ప్లాట్ఫామ్ కింద కానీ బ్రిడ్జి కింద కానీ వచ్చింది. కదలని రైలు కూడా ప్లాట్ఫామ్ కింద కానీ బ్రిడ్జి కింద కానీ వచ్చింది, ఎందుకంటే కదలదు కాబట్టి. ఇక్కడ ఏంటి, రెండు రైళ్లే కానీ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అంటే కదులుతున్న రైళ్లు. ఓకే,
మరి రైల్లో 2 కేసులు ఉన్నాయి కాబట్టి మనం 3, 4 అని చెప్పుకుంటాం కాబట్టి కేసుల్ని డివైడ్ చేయకుండా ఇది ముందు ఒకే డైరెక్షన్ లో 2 వెళ్తున్నాయి. ఇదొక ట్రైను 2 ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అమ్మ. దీని యొక్క లెంత్ L1, దీని యొక్క లెంత్ L2. ఈ ట్రైన్ లెంత్ L1, ఈ ట్రైన్ లెంత్ L2. దీని యొక్క స్పీడ్ S1, దీని యొక్క స్పీడ్ S2. ఓకే, మనం ఇప్పుడు డిస్టెన్స్ అంటే డి అంటే ఇప్పుడు ఇది ట్రైన్ దీన్ని దాటింది అంటే ఇది ఎలా వెళ్తూనే ఉంటది, ఇది కూడా వస్తూనే ఉంటది. కొంత లెక్క పోయిన తర్వాత దాటిద్ది. ఏ దాటినా ఈ ట్రైన్ పూర్తిగా దాటి అవతలకు వస్తేనే కదా దాటినట్టు కదా. అది ఓకేనా, ఒకే వైపు వెళ్తున్నాయి. డి అనేది మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా మూవింగ్ ఆబ్జెక్ట్ కాకపోయినా ప్యారలల్ గా వెళ్తున్నా లేదా ఆపోజిట్ గా అంటే వ్యతిరేక దిశలో వెళ్తున్నా అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఒకే దిశలో వెళ్తున్నా వ్యతిరేక దిశలో వెళ్తున్నా ఎప్పుడైనా అది కదిలేదైనా కదలందైనా ఏదైనా కానీ D = L1 + L2 ఎప్పటికీ అది మారదు. L1 అనేది ఒక ట్రైన్, L2 అనేది కదులుతున్న ట్రైన్ కావచ్చు, కదలని ట్రైన్ కావచ్చు, ప్లాట్ఫామ్ కావచ్చు, బ్రిడ్జ్ కావచ్చు, వాటిలో ఏదైనా కావచ్చు. ఓకేనా, డి అనేది L1 + L2. ఈ కేసులో కూడా L1 + L2 కాకపోతే ఈ మూడింటికి లెంత్ ను కన్సిడర్ చేయం. ఇకపోతే మరి ఎస్, దీన్ని రిలేటివ్ స్పీడ్ అంటారు. రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం. 2 కదులుతున్న వస్తువుల మధ్య వేగాన్ని సాపేక్ష వేగం అంటారు. అది రిలేటివ్ స్పీడ్, ఇంగ్లీష్ లో రిలేటివ్ స్పీడ్. RS = ఈ కేసులో ఒకే వైపు జర్నీ చేస్తున్న ఈ కేసులో RS = S1 - S2 లేదా S2 - S1. అంటే దేని వేగం ఎక్కువైతే తక్కువైన వేగాన్ని అందులో నుంచి తీసివేయాలి. దీన్నే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే S1 S2 డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పీడ్స్. ఓకే కదా. ఇకపోతే నాలుగోది ఏంటంటే ఇవే టూ ట్రైన్స్ మూవింగ్ ఆబ్జెక్ట్సే, కదులుతున్న రైళ్లే, కానీ వ్యతిరేక దిశలో వస్తున్నాయి. అంటే ఎదురెదురు ట్రైన్లు, ఎదురెదురు రైళ్లు. ఓకే, ఎదురెదురుగా వస్తున్నాయి అన్న, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి అన్న, 2 ఒకటే. ఓకే కదా. దీని లెంత్ L1, దీని స్పీడ్ S1, దీని లెంత్ L2, స్పీడ్ S2. మరి డి అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా L1 + L2. లేకపోతే ఎస్ గురించి మనం మాట్లాడినట్లయితే S అంటే రిలేటివ్ స్పీడ్ S1 + S2. అంటే ఈ 2 వేగాలను మనము కూడాలి. ఒకే డైరెక్షన్ లో వెళ్తుంటేనేమో స్పీడ్లు ఎక్కువలో నుంచి తక్కువ తీసివేయాలి. వ్యతిరేక దిశలో లేదా ఎదురెదురు రైళ్లు అయినప్పుడు 2 స్పీడ్లు కూడాలి. అది కదిలేదైనా కదలందైనా ఏదైనా కానీ డి అనేది ఎప్పుడు L1 L2నే ఉంటది అన్నమాట, ఏ సందర్భంలోనైనా. ఓకేనా, డి అనేది L1 + L2 అంటే 2 లెంతుల్ని కూడడమే. ఎస్ అనేది మాత్రము ఎదురుబొదురుగా ఉన్నప్పుడు లేదా ఒకే దిశలో ఉన్నప్పుడు మారుతా ఉందన్నమాట. మనకు ముఖ్యంగా ఏంటది దీంట్లో నుండి DTS 3 కదా. అయితే ఈ ప్రాబ్లం మొత్తం మీద కూడా మనం కనుక్కునేది 3 ఉంటాయి అన్నమాట. 3 ఉంటాయి. ఇది మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో తెలుసుకొని ఉన్నాము, చూడకపోతే ఒకవేళ చూడండి. DTS కదా. మనము డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే T/S అని, టైం కనుక్కోవాలంటే D/S అని చెప్పుకొని ఉన్నాం కదా.
ఇవే ఈ ప్రాబ్లమ్స్ లోని కూడా ఈ మూడింటినే కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డిస్టెన్స్ కానీ, టైం కానీ, స్పీడ్ కానీ, అంతే. వేరే ఇంకేం కనుక్కునేవి ఉండవు. ఓకేనా? ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. 150 మీటర్ల పొడవు గల ఒక రైలు 30 kmph వేగంతో ఒక పోల్ ని ఎంత సమయంలో దాటుతుంది? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోల్ వచ్చిందా, ప్లాట్ఫామ్ వచ్చిందా, ఇట్లాంటిది చూసుకోవాలి మనం. అంటే లెంత్ ఉన్నది వచ్చిందా, లెంత్ లేనిది వచ్చిందా గమనిస్తే ఇక్కడ పోలు, ఇది లెంత్ నెగ్లెక్టబుల్ కాబట్టి ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది 150 మీటర్స్. 150 మీటర్స్. ఓకేనమ్మా? మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30 kmph. 30 kmph. మరి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమయం పడుతుంది అంటాడు. ఇక్కడ మీటర్లోనే ఇది kmph లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లో మార్చుకుందాం మనము. 30 ఇంటూ 5/18. 5/18. అయితే 30లో 6 ఎక్కం 5 సార్లు పోయిద్ది, ఇందులో 3 సార్లు పోయిద్ది. 6 3 18, 6 5 30. ఇది 25/3 మీటర్ ఫర్ సెకండ్. ఎంత వచ్చింది? 25/3 మీటర్ పర్ సెకండ్. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి అది? డి ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ. మరి దీని నుంచి మనము టీ ఈజ్ ఈక్వల్ టు డి/ఎస్ రాసుకోవచ్చు కదా. టీ ఈజ్ ఈక్వల్ టు డి అంటే 150 ఎస్ అంటే 25/3. దీన్ని ఇంటిలోకి తీసుకొచ్చినట్లయితే 150 ఇంటూ భిన్నం అనేది రివర్స్ అవుతుంది. ఎందుకని? భిన్నాన్ని ఇంటిలోకి మారుస్తున్నాం కాబట్టి 3/25. 25 150లో 6 సార్లు పోతుంది. 6 3 18. సమయం అంతా 18 సెకండ్స్. ఏమి ఇచ్చాడు? ఇచ్చినటువంటి వాటిని మనం చూసుకోవాలి. పోల్ ఇచ్చిందంటే లెంత్ నెగ్లెక్టబుల్. ఓకే. 125 మీటర్ల పొడవు గల ఒక రైలు, 125 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక సెట్టును 30 సెకండ్లలో దాటిన వేగం ఎంత? ఇక్కడ కూడా మనము సెట్ యొక్క లెంత్ లెక్కలోకి తీసుకున్నాం కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రైనే డి అవుతుంది 125 మీటర్స్. ఓకేనమ్మా? తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఎంతసేపు పట్టినాయి అంటే 30 సెకండ్స్. ఇక్కడ మనల్ని సమయం అడిగాడు, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? స్పీడ్ అడుగుతున్నాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి/టీ మనకి ఫార్ములా ప్రకారం. ఓకే కదా? మరి డి ఎంత? 125 మీటర్స్. తర్వాత టీ ఎంత? 30 సెకండ్స్. ఓకే కదా? ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది, అంతే కదా? మీటర్ పర్ సెకండ్ లో ఉంది. మనం దీన్ని ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చుకోవాలి. కిలోమీటర్ పర్ అవర్, అంతే కదా? అంటే 18/5 మీటర్స్ ఇచ్చాడు, కిలోమీటర్లోకి మార్చుకోవాలి కాబట్టి 18/5తో గుణించాలి. ఓకేనా? ఆ రకం ఇందులో 5 సార్లు పోయింది, ఇందులో 3 సార్లు పోయింది. ఓకేనా? ఈ 5 5లు 25, 5 5లు 25. ఈ 25 రకం 125లో 5 సార్లు పోయింది, 5 సార్లు పోయింది. 5 3 15 ఉంది. ఇప్పుడు మనకి 15 ఉంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 15 kmph. ఓకే. కిలోమీటర్ పర్ అవర్ లో కనుక ఆప్షన్ ఉంటే ఇలా చేయాలి. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ లోనే కనుక ఉన్నట్లయితే ఈ 125 దగ్గరనే చేసుకోవాలన్నమాట. ఓకేగా? అంటే 125/30
ఆ 5 అక్కం ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 25 సార్లు పోతుంది. బై 5 అక్కం ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. 25/6 మీటర్ పర్ సెకండ్. అంటే మీటర్ పర్ సెకండ్ అయితేనేమో 25/6, కిలోమీటర్ పర్ సెకండ్ అయితేనేమో, కిలోమీటర్ పర్ అవర్ అయితేనేమో 15. ఓకేనమ్మా, ఈ విధంగా చేసుకోవాలమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఒక రైలు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్లాట్ఫామ్ పై ఉన్న ఒక వ్యక్తిని 8 సెకండ్లలో దాటిన దాని పొడవు ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడయా అంటే డిస్టెన్స్ అడుగుతా ఉన్నాడు. ఓకేనమ్మా, మరి రైలు వేగం ఎంత ఇచ్చాడు? 72 kmph. ప్లాట్ఫామ్ మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మాట మాత్రమే. ప్లాట్ఫామ్ పై ఉన్న ఒక వ్యక్తిని దాడుతుంది, అది ఒక వ్యక్తిని దాడుతుంది. మరి అప్పుడు డిస్టెన్స్ లో మనకు వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే కదా. నెక్స్ట్ ఇది వేగము S = ఎంత ఇచ్చాడు? 72 kmph. టైం ఎంత ఇచ్చాడు? 8 సెకండ్లో దాడుతుందట, 8 సెకండ్స్ లో. మరి ఇక్కడ టైం సెకండ్స్ లో ఉంది, ఇక్కడ స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. కాబట్టి దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. 72 ఇంటూ మీటర్ పర్ సెకండ్ 5/18. ఓకేనమ్మా. 4 10 40, 4 32, 72. 4 సార్లు పోయింది ఇది. 4 5 20 kmph. ఓకే కదా. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? ట్రైన్ పొడవు ఎంత అంటున్నాడు. D = ST. మరి S ఎంత? 20 ఇంటూ T ఎంత? 8. 160 మీటర్లు. 160 మీటర్స్. ఓకే కమ్మా. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చాడు కదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాటింది ఏంటేదో మనం చూసుకోవాలి. ఒక వ్యక్తిని దాటారు, వ్యక్తి యొక్క లెంత్ కానీ, ట్రీ లెంత్ కానీ, పోల్ లెంత్ కానీ మనము కన్సిడర్ చేయం కాబట్టి ట్రైన్ లెంత్ నే డిస్టెన్స్ గా మనము తీసుకుంటాము. ఓకే కదా. నెక్స్ట్ 300 మీటర్లు పొడవు గల ఒక రైలు 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ 200 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ ను ఎంత సమయంలో దాటును? ఇక్కడ ప్లాట్ఫామ్ ను దాటున్నామా అంటే డిస్టెన్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది? L1 + L2. మరి L1 ని ట్రైన్ అనుకోవచ్చు, L2 నేమో ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, లేదా L1 ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, L2 ని ట్రైన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ D = ఎంతమ్మా? 300 ప్లస్ ఎంత పొడవు ఉన్న ప్లాట్ఫాము? 200 మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్. రెండు కలిపి 500 మీటర్లు. ఓకేనమ్మా, మీటర్లు. మరి వేగం ఎంత? S = 20 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ డిస్టెన్స్ మీటర్ లో ఇచ్చాడు, ఇది మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు. మార్చాల్సిన పని అయితే మనకు లేదు. T అనేది కనుక్కోవాలి మనము. T = D/S. మనకి ఇక్కడ D ఎంతమ్మా? 500 బై S ఎంతమ్మా? 20. ఇది క్యాన్సిల్. 2 అనేది 25 టైమ్స్ పోతుంది. 25 సెకండ్స్. ఓకే కదా. ఇక్కడ ఈ లెంత్ డిస్టెన్స్ అనేది మీటర్ లో ఉంది, స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది. కాబట్టి దేన్ని కూడా మార్చాల్సిన అవసరం మనకు లేదు. ఇది 25 సెకండ్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ
90 kmph వేగంతో ఒక రైలు అంటే 90 కిలోమీటర్ల వేగంతో ఒక రైలు 230 మీటర్ల వంతెనను 14 సెకండ్లలో దాటిన రైలు పొడవెంత? అంటే 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక రైలు 230 మీటర్ల వంతెనను 14 సెకండ్లో దాటింది, పొడవెంత అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ దాటింది ఏంటిదమ్మా? వంతెనను కాబట్టి D = L1 + L2. మరి L1 మనము ట్రైన్ అనుకున్నట్టయితే ట్రైన్ పొడవే అడిగాడు, తెలియదు. ప్లస్ మరి L2 ఎంత అంటే వంతెన పొడవు 230 మీటర్స్. మొత్తం ఏంటది? మీటర్స్. ఓకే. మరి S = 90 kmph. మరి ఇది మీటర్లో ఉంది, ఇది కిలోమీటర్లో ఉంది, km/h లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మీటర్స్ లోకి మార్చాలి. 90 × 5/18. ఇది 5 సార్లు పోతాయి. 5 5 40 కాబట్టి 5 5 25 మీటర్/సెకండ్, 25 మీటర్/సెకండ్. మరి టీ ఇచ్చాడు, అది ఎంత సమయంలో దాటిందా అంటే 14 సెకండ్స్ లో దాటింది. 14 సెకండ్స్ లో దాటింది. మరి మనం కనుక్కోవాల్సింది ఏందా అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, రైలు పొడవు ఎంత. మరి రైలు పొడవు ఎందులో ఉంది? డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి D = ST అనే ఫార్ములా మనము వాడచ్చు. మరి D = S అంటే ఎంత? 25 మీటర్/సెకండ్ ఇంటూ T అంటే ఎంత? 14. 4 25 100 10 ఉంటుంది. ఒక 25 25 10 35 350 మీటర్స్. ఓకేనమ్మా? ట్రైన్ పొడవు ఎంత? 350 మీటర్స్. మరి 350 యాడ్ నుంచి వచ్చింది? ట్రైన్ పొడవా? కాదు. D = L1 + 230. మరి ఈ D ప్లేస్ లో ఏమో పెట్టుకోవచ్చు, మనం 350 అని పెట్టుకోవచ్చు. 350. మరి ఇప్పుడు L1 కదా మనకి ట్రైన్ది, అందుకని మరి L1 = 350 మైనస్ 230 తీసుకెళ్దాం. 230 తీసుకెళ్తే 120 మిగులుతుంది. 120 మీటర్లు ట్రైన్ యొక్క పొడవు. ఇక్కడ మనకు మీటర్స్ లో D = ఇది వచ్చింది కదా అని ట్రైన్ పొడవు 350 మీటర్స్ అనుకుంటారేమోనని ముందు అలా చెప్పాను. కానీ అలా అనుకోకూడదు. మనకు కావాల్సింది L1. D = L1 + L2 కాబట్టి. ఓకేనా? 300 మీటర్లు పొడవు గల ఒక రైలు, 600 మీటర్లు పొడవు గల ఒక ప్లాట్ఫామ్ అంటే L1 + L2 30 సెకండ్లలో దాటిన దాని వేగము ఎంత? ఈసారి స్పీడ్ కనుక్కోమని చెప్తా ఉన్నాడు అనమాట. D = L1 + L2 300 + 600 మీటర్స్ 900 మీటర్లు. నెక్స్ట్ T = ఎంత ఇచ్చాడు? 30 సెకండ్స్, 30 సెకండ్లో దాటిందంట. మరి మనం కనుక్కోవాల్సింది ఎంత? ఏంటది? S = ఎంత? S = D/T. S = D/T. మరి D = ఎంత మనకు? దీని నుంచి 900 మీటర్లు బై T = 30. 0 0 గెట్ క్యాన్సిల్డ్. 3 అనేది 90లో 30 టైమ్స్ పోతుంది. 30 టైమ్స్ పోతుంది. ఇది ఎందులో ఉంది? ఇక్కడ మీటర్లో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. కాబట్టి మీటర్/సెకండ్. ఒకవేళ ఆప్షన్ లో km/h లో గనక ఇచ్చినట్లయితే 30 ఇంటూ కిలోమీటర్లను మనం
మీటర్స్ ని కిలోమీటర్లో మారుస్తున్నాం కాబట్టి 18/5 వేయాలి. ఓకే కదా. 5×30లో 6 సార్లు పోతుంది. 5×30లో 6 సార్లు పోతుంది. ఓకే, ఇక్కడేం లేదు కాబట్టి గుణించడమే. 6×48 4 ఉంది. 1 6 10 108 kmph. అంటే మీటర్స్ లో ఆప్షన్ ఉన్నట్లయితేనేమో 30 మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ల ఆప్షన్ ఉన్నట్లయితేనేమో 108 kmph. ఒకవేళ ఒక ఆప్షన్ లో 30 మీటర్ పర్ సెకండ్, ఇంకో ఆప్షన్ లో 108 kmph అని ఇచ్చి ఇంకొక ఆప్షన్ లో ఏ అండ్ బి అని అన్నాడు అనుకోండి, రెండింటిని మనం చెక్ చేయాలి. ముందు ఇది వస్తుంది కాబట్టి దీన్ని కిలోమీటర్లోకి మార్చుకొని చూస్తే ఇది వస్తుందో రావట్లేదు చూసుకోవాలన్నమాట. ఒకవేళ రాకపోతే ఏ అనేది కరెక్ట్ అవుతుంది, అక్కడ ఉన్న ఆప్షన్ లో ఇది రాకపోతే. ఓకే కదా. ఒక రైలు 320 కిలోమీటర్ల పొడవు గల వంతెనను 20 సెకండ్లలో దాటింది. 20 సెకండ్లలో దాటింది. ఇక్కడ వంతెన ఇచ్చాడు అంటే D = ట్రైన్ లెంత్ ప్లస్ వంతెన లెంత్ అవుతుంది కదా. అది 20 సెకండ్లో దాటింది. మరియు 240 మీటర్ల పొడవు గల వంతెనను 16 సెకండ్లలో దాటింది. అయినా దాని పొడవు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడయ్యా అంటే L1 ఇవ్వలేదు. D = L1 + L2 కదా. మరి L1 ఇవ్వలేదు, అడుగుతా ఉన్నాడు కదా. ఓకే, నెక్స్ట్ P = 2 కేసులు ఇచ్చాడు కదా. 20 సెకండ్స్ ఒకటి, 16 సెకండ్స్ ఒకటి. ఓకే కదా. మరి ఇక ఈ ఇచ్చినవి అయిపోయినాయి. మరి స్పీడ్ ఉందా? లేదు. స్పీడ్ ఉందా? లేదు. కానీ ఇక్కడ ఇచ్చిన ప్రశ్నను బట్టి, క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒకే ట్రైన్ వీటిని వేరు వేరు టైమింగ్ లో దాటింది కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్. స్పీడ్ అనేది వేగం అనేది సమానము. రెండు కేసుల్లోనూ కూడా. ఓకేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ కేసు D = S = D/T. మరి D అంటే ఎంత? L1 + L2. L1 తెలియదు ప్లస్ L2 ఎంత? 320 బై T అంటే ఎంత? 20. L1 + 320 బై. ఇది ఒక కేసు. రెండో కేసు S = D/T. ఇందులో మరి L1 తెలియదు. L1 + L2 ఎంతమ్మా? 240 బై 16. అయితే రెండు కేసుల్లోనూ ఎస్ అంటే స్పీడ్ అనేది సమానమే కదా. అంటే ఈ రెండింటిని మనము సమానం చేయొచ్చు అన్నమాట. ఇదిగో ఇది L1 + 240 బై 16. మరి LHS RHS లో ఏమైనా పోతే కొట్టేయచ్చు. ఇది ప్లస్ లో ఉంది కాబట్టి ఏం చేయలేము. ఇందులో 4 ఎక్కం 5 సార్లు పోద్ది, ఇందులో 4 సార్లు పోద్ది, ఇందులో 5 సార్లు పోద్ది, ఇందులో 4 సార్లు పోద్ది. ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే LCM తీసుకొని. ఓకే కదా. 4L1 + 320 × 4. 320 × 4 అంటే 0, 4 2 8, 4 3 12. ఓకేనా. 5L1 ప్లస్ 5 0 0, 4 5 20, 2 ఉంది, 2 5 10, 12. 4L అటు తీసుకెళ్ళి 1200 ఇటు తీసుకొద్దాం. దీన్ని అటు తీసుకెళ్ళాలి, దీన్ని ఇటు తీసుకురావాలి. ఓకేనా. 5L1 - 4L1 = 1280 - 1200. ఇందులో ఇది పోతే ఒక L1 ఉంటుంది. = 1200 పోతే 80 మిగిలిద్ది. 80
మిగిలింది. ఇదేంటిదయ్యా అంటే ట్రైన్ యొక్క పొడవు. ఒక రైలు ఒక వ్యక్తిని 8 సెకండ్స్ లో దాటుతుంది. 260 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ ని 12 సెకండ్స్ లో దాటుతుంది. అంటే ఒక వ్యక్తిని అయితేనేమో 8 సెకండ్స్ లోను, 260 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ అయితేనేమో 12 సెకండ్స్ లోను దాటుతుంది. అయినా దాని వేగం ఎంత అని అడగడం జరిగింది. ఓకేనా? మరి ఈ ప్రాబ్లం లాగానే మనము ఎస్ సేమ్ చేసుకున్నట్లయితే దీంట్లోని స్పీడ్ ఇవ్వాలా కాబట్టి ఎస్ ని ఈక్వల్ చేసుకుంటే వస్తుంది. కానీ దానికంటే సింపుల్ మెథడ్ ఏంటయ్యా అంటే ఇక్కడ D is equal to లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎందుకంటే ఒక వ్యక్తినే దాడుతుంది కాబట్టి వ్యక్తి లెంత్ కన్సిడర్ అవ్వదు. T is equal to T అంతా 8 సెకండ్స్ లో దాడుతుంది అన్నమాట. ఫస్ట్ కేసులో ఎస్ అడుగుతా ఉన్నాడు, తెలియదు కాబట్టి. రెండోది ఇందులో D అంతా L+L1 L+L2 అంటే ఇది కూడా ఉన్నది కాబట్టి దీంట్లో డిస్టెన్స్ అంతా L+260. మరి టైం ఎంత? 12 సెకండ్స్ లో దాటింది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుందాం మనం. ఈ డిస్టెన్స్ కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఎల్ సేమ్ కాబట్టి 260 మీటర్లు అనేది మనకి డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. 260 మీటర్లు. మరి టైం యొక్క డిఫరెన్స్ ఎంత? 8కి 12కి 4. మరి 4 సెకండ్స్ లో 260 మీటర్లు వెళ్తుంది అనమాట. 4 సెకండ్స్ లో 260 మీటర్లు వెళ్తుంది. మరి 1 సెకండ్ కి అయితే ఎన్ని మీటర్లు వెళ్ళిద్ది అంటే బై 4 వేసుకుంటాం మనం. బై 4. 6 4 24, 2 ఉంది, 5 4 20, 65 మీటర్ పర్ సెకండ్. 65 మీటర్ పర్ సెకండ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనమ్మా? ఈ రెండింటి యొక్క తేడా 260, డిస్టెన్స్ యొక్క తేడా 260, టైమింగ్స్ యొక్క తేడా 4 సెకండ్లు. 4 సెకండ్లలో 260 మీటర్లు ప్రయాణం చేస్తుంది. కాబట్టి 1 సెకండ్ లో అంటే బై 4 వేసుకోవాలి. 65 మీటర్ పర్ సెకండ్. 65 మీటర్ పర్ సెకండ్స్ లో ఉంటే పర్వాలేదు. దీన్ని మనం ఒకవేళ ఆప్షన్ లో కిలోమీటర్లలో కనుక అడిగినట్లయితే KMPH అడిగినట్లయితే 65 ఇంటూ కిలోమీటర్స్ లోకి మారుస్తున్నాం కాబట్టి 18/5. 18/5. 5 అక్కం ఇందులో 13 సార్లు పోతుంది. 13 18 234 KMPH. మీటర్స్ లో ఆప్షన్ ఉంటేనే ప్రాబ్లం లేదు. 65 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ లో కనుక ఆప్షన్ ఉన్నట్లయితే 234 KMPH. అంటే 1 సెకండ్ కి 65 మీటర్లు అవుతుంది. గంటకి 234 కిలోమీటర్లు వెళ్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంలోనైనా ఇలానే చేయొచ్చు. ఈ ప్రాబ్లం కూడా ఇలానే చేయొచ్చు. ఓకేనా? అంటే ఈ రెండింటికి తేడా ఎంత అని చూసుకోవాలి మనం. ఓకేనా? ఓకే. మరి ఇంతటితో ట్రైన్స్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము మూవింగ్ ట్రైన్స్ గురించి చెప్పుకుందాం. మూవింగ్ ట్రైన్స్, ఓకే, సాపేక్ష వేగం అంటారు దాని గురించి వివరంగా చెప్పుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?